హాయ్ అండి, బండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి బెల్లం కావాలండి. ముందుగా మైదా పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు. నేనైతే 1 కప్పు మైదా 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. మీరు ఒకేటే తీసుకోవచ్చు, మైదా అయినా తీసుకోవచ్చు, గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి. నేను ఇదొక కప్పు అయితే చేస్తున్నానండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే మైదా పిండిని అయితే వేసుకుందామండి. అలాగే గోధుమ పిండిని కూడా వేసుకుందామండి. అయితే బొంబాయి రవ్వను అయితే తీసుకున్నామండి. దాన్ని కరాచీ కూడా అని పిలుస్తారు. అలాగే ఈ రవ్వని ఈ మిక్సీలోకి అయితే వేసుకుందామండి. ఇది మెత్తగా ఆడుకోవాలండి. అలాగే ఫ్లేవర్ కోసం 2 ఇలాచీని అయితే వేస్తున్నానండి. ఇప్పుడైతే దీన్ని అయితే మెత్తని పౌడర్లా చేసుకుందామండి. ఇంకోండి బొంబాయి రవ్వ అలాగే ఇలాచీ అనేది మిక్సీ పట్టుకున్నామండి. అది కూడా ఇందులోకి వేసేయాలండి. అలాగే మనకి తినే సోడా అండి కొద్దిగా వేసుకోండి, గుల్లగా వస్తాయి. అలాగే కొద్దిగా సాల్ట్ అండి, కొద్దిగా సాల్ట్. ఇది వేసి బాగా కలుపుకుందాము. ఇప్పుడైతే మిక్స్ చేద్దాము. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి అయితే మనం నెయ్యినైతే వేద్దామండి. నెయ్యినైతే వేస్తున్నాను. కొద్దిగా నెయ్యి వేసి కలుపుకోండి. ఇలా బాగా కలపండి. కలిపిన తర్వాత మీకు ఉండ అవుతుందో లేదో చూసుకోండి. ఉండ అయితే సరిపోతుంది, లేకపోతే ఇంకొక స్పూన్ వేసుకుని కలుపుకోవచ్చు. నాకు ఇంకా అవ్వలేదండి, ఇంకొక స్పూన్ వేసుకుందాము. చూసారా, ఇలాగా రావాలండి. చూసారా, నెయ్యి అయితే సరిపోయింది మనకి. వాటర్ పోసుకుంటూ కలుపుకుందామండి. కలుపుకుందాము. గట్టిగా చపాతీ ముద్దలాగా అనేది కలుపుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగైతే కలుపుకొని ఉంచుకోవాలండి. దీనికైతే ఒక అరగంట రెస్ట్ ఇచ్చేద్దాము. ఇప్పుడైతే ఈ పిండిని అరగంట సేపు ఉంచుకున్నాం కదండి. చిన్న తీసుకొని బాల్లో అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మొత్తం ఈ పిండినంతా ఇలా బాల్స్ కింద చేసుకుని ఉంచుకోవాలి. ఇలా ఉండలు చేసుకుంటే మీకు సింపుల్గా గవ్వలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ముందుగా ఒక కుండనైతే తీసుకోవాలండి. ఈ రుబ్బన్లు పెట్టుకొని అలాగే ఇలా ఈ రకంగా అయితే గవ్వలు అనేది మనకి రెడీ అవుతుందండి. ఇలా అన్నీ చేసుకోవడమేనండి. సింపుల్గా ఈ గవ్వలు అనేది ఇలా చేసేసుకోవచ్చండి ఇంట్లోనే. సంక్రాంతి పిండి వంటకాల కింద చేసుకోవడమే. ముందుగా మనం గవ్వలు చేసుకుని పెట్టుకున్నాం కదండి. డీప్ ఫ్రైడ్ సరిపడగా నూనె పెట్టుకొని ఒక్కొక్క 1 by 1 వేసుకోవాలండి. నూనెలో అనేది ఒక్కొక్కటి వేసుకుంటే మనకి గవ్వ షేప్ అనేది అలాగే ఉంటుంది. ఈ విధంగా అయితే వేసుకోవాలండి. నూనెలో నుంచి పైకి తేలుతాయి కదండి. ఇప్పుడైతే తీసేసుకుందాము. సరే, 2 కప్పులు మనం పిండిని అయితే తీసుకున్నాం కదండి. ఇప్పుడు 1 కప్పుతో అయితే మనం బెల్లాన్ని అయితే తీసుకుందాము. ఇలా ఒక దాంట్లోకి అయితే వేసేసుకుందాము. ఇదిగోండి, మొత్తాన్ని అయితే వేసేసాను బెల్లాన్ని. అందులో అయితే మనం 2 స్పూన్ల వాటర్ అయితే వేసుకుందామండి. ఇలా పోసిన తర్వాత మనం పాకాన్ని అయితే పట్టుకోవాలి. నేనైతే బెల్లాన్ని అయితే కోరి తీసుకున్నాను, అందుకనే నాకు బేగా అనేది కరిగిపోయింది. ఇదిగోండి, ఇంకా బాగా తీగ పాకంలాగా రావాలండి ఈ గవ్వలకి. ఇదిగోండి, ఇలాగా ముద్రపాకం అనేది రావాలి. ఇదిగోండి,
ఇప్పుడైతే గవ్వల్లోకి అయితే వేసేసుకున్నాము. వేసేసుకొని బాగా కలపాలండి వేడి మీదే ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. అప్పుడైతే అన్ని గవ్వలకి మనకి పర్ఫెక్ట్గా పడతాయి. చూసారా ఎంతో టేస్టీకరమైన బెల్లం గవ్వలు అనేది రెడీ అయిపోయాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.